హనుమంతుడంటే మనందరికీ గుర్తొచ్చేది ఆయన అపారమైన బలం కదా. కాని ఆయన శక్తి వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? కేవలం శారీరక బలమేనా? కాదు. ఈరోజు మనం హనుమంతుడి నిజస్వరూపాన్ని చూపించే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. ఆయన బలం వెనుకొన్న అసలు సూత్రమేంటో చూద్దాం. ఈ కథను బ్రహ్మదేవుడు చెప్పిన ఒక మాటతో మొదలుపెడదాం. శత్రువులకు భయంకరుడు, మిత్రులకు అభయంకరుడు. అంటే ఆయన ఒకేసారి భయాన్ని, అభయాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ అసలు పాయింటేంటంటే ఆయన ఎవరికి శత్రువు, ఎవరికి మిత్రుడు అనేది ఆయన వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. మరి దేనిమీద ఆధారపడి ఉంటుంది? రహస్యమిక్కడే ఉందన్నమాట. హనుమంతుడి విధేయత వ్యక్తులతో కాదు, ధర్మంతో. అంటే ఏంటి? ఎవరైతే ధర్మానికి, న్యాయానికి వ్యతిరేకంగా నిలబడతారో వాళ్లే ఆయనకు శత్రువులు. అంతేకాని వ్యక్తిగత కక్షలు కావు. అదే ధర్మం మార్గంలో నడిచేవాళ్లకు ఆయన ఎప్పుడూ రక్షగా ఉంటాడు. సరే, ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం పరాశర సంహిత అనే పురాతన గ్రంథంలో ఉన్న ఒక కథ గురించి తెలుసుకోవాలి. చాలామందికి ఈ కథ పెద్దగా తెలియదు, కాని ఇది హనుమంతుడి ధర్మ నిబద్ధతను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇక అసలు కథలోకి వెళదాం. రామరావణ యుద్ధం జరుగుతోంది. రావణుడు అస్త్రాలన్నీ ప్రయోగించినా గెలవలేకపోతున్నాడు. ఇంక లాభం లేదనుకుని తన చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అదేంటంటే తన బంధువు, పాతాళలోకానికి రాజు, మహామాంత్రికుడైన మైరావణుడు. వాడి సహాయమడుగుతాడు. సరే, మైరావణుడికి టాస్క్ ఏంటంటే రామలక్ష్మణుల్ని కిడ్నాప్ చెయ్యాలి. కాని అది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే హనుమంతుడు తన తోకతో ఒక పెద్ద కోటలాంటిది కట్టి వానర సైన్యాన్ని, రామలక్ష్మణుల్ని కాపాడుతున్నాడు. ఆ కోటను దాటటం అసాధ్యం. దాన్ని దాటాలంటే మోసం చేయాల్సిందే. మైరావణుడు చాలా తెలివైనవాడు. అందుకే ఒక ప్లాన్ వేస్తాడు. రాముడికి అత్యంత నమ్మకమైన స్నేహితుడు, రావణుడి తమ్ముడైన విభీషణుడి రూపం తీసుకుంటాడు. ఆ రూపంలో హనుమంతుడి కోట దగ్గరకొచ్చి, నేను రామలక్ష్మణుల్ని ఒకసారి చూసి వాళ్ల క్షేమం కనుక్కోవాలి అని అడుగుతాడు. ఇంకేముంది, వచ్చింది సాక్షాత్తు విభీషణుడే అని నమ్మిన హనుమంతుడు లోపలికి దారిస్తాడు. అంతే, మైరావణుడు లోపలికి వెళ్ళిపోయి తన మాయతో రామలక్ష్మణులిద్దరికీ స్పృహ తప్పేలా చేస్తాడు. వాళ్లనొక పెట్టెలో బంధించి నేరుగా పాతాళలోకానికి తీసుకెళ్ళిపోతాడు. కొంతసేపటికి నిజమైన విభీషణుడు అక్కడికి వస్తాడు. అప్పుడు కాని హనుమంతుడికి అర్థం కాదు తను ఎంత పెద్దగా మోసపోయానో. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామలక్ష్మణుల్ని కాపాడటానికి ఒంటరిగా ఆ భయంకరమైన పాతాళలోకానికి బయల్దేరుతాడు. అయితే పాతాళ లోకంలోకి వెళ్లడం అనుకున్నంత తేలిక కాదు. దాని ద్వారం దగ్గర ఒక మాయాత్రాసుంటుంది. ఇక్కడ చూడండి, దాని స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా మిత్రుడు వస్తే ఆ త్రాసు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాని ఒక్క శత్రువు అడుగుపెట్టినా చాలు, అది వెంటనే ఒక పక్కకి ఒరిగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. సైన్యం మొత్తం అప్రమత్తమైపోతుంది. అక్కడే హనుమంతుడికి ఊహించని సహాయం దొరుకుతుంది. మైరావణుడి చెల్లెలు దుర్దండి. ఆమె ధర్మాన్ని నమ్మేది. ఆమె హనుమంతుడికి సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు హనుమంతుడు ఒక చిన్న ఆకు సైజులోకి మారిపోయి ఆమె పట్టుకున్న నీళ్లకుండలో దాకుంటాడు. ఆమె అతన్ని లోపలికి తీసుకెళ్తుంది. కాని ఆ మాయాత్రాసు ఎంత పవర్ఫుల్ అంటే ఆ చిన్న ఆకు రూపంలో ఉన్న హనుమంతుడిని కూడా పసిగట్టేస్తుంది. వెంటనే ప్రమాదగంటికలు మోగడం మొదలవుతుంది. సరే, అలారం మోగడంతో రాక్షస సైన్యం మొత్తం హనుమంతుడి మీదకొస్తుంది. వాళ్ళందర్నీ ఆయన తేలిగ్గా ఓడించేస్తాడు. కాని అప్పుడే అసలైన ఛాలెంజ్ ఎదురవుతుంది. ఇంతకు ముందెన్నడూ చూడని ఒక యోధుడు ఆయన దారికడ్డంగా నిలబడతాడు. అతని బలం చూసి హనుమంతుడికే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ యోధుడు ఆయనకి ఏమాత్రం తీసిపోకుండా పోరాడుతున్నాడు. ఇక కథలో ఒక పెద్ద ట్విస్టొస్తోంది. ఆ యోధుడు చివరికి తనెవరో చెప్తాడు. నేను మత్స్యవల్లభుడును, నీ కుమారుడినే అని. అదెలా సాధ్యం? హనుమంతుడు బ్రహ్మచారి కదా. లంకకు వెళ్తున్నప్పుడు ఆయన చెమట చుక్క ఒకటి సముద్రంలో పడితే దాన్ని ఒక చాప రూపంలో ఉన్న అప్సరస మింగుతుంది. అలా జన్మించినవాడే ఈ మత్స్యవల్లభుడు. సరే, ఇక తన కొడుకు కూడా తోడవంతో హనుమంతుడు మైరావణుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తాడు. కాని మైరావణుణ్ణి ఓడించడం అసాధ్యమనిపిస్తుంది. వాడు అజేయుడు. ఒక రకంగా చెప్పాలంటే అమరుడిలా కనిపిస్తాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. హనుమంతుడు తన గదతో మైరావణుడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. కాని ఏం లాభం?
ఆ మొక్కలన్నీ మళ్ళీ అతుక్కుని మైరావణుడు నవ్వుతూ మళ్ళీ యుద్ధానికి రెడీ అయిపోతాడు. దీంతో హనుమంతుడి అపారమైన బలం కూడా పనిచేయనట్టనిపిస్తోంది. హనుమంతుడు ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నప్పుడు మళ్లీ దుర్దండి సహాయం చేస్తుంది. మైరావణుడి అమరత్వ రహస్యాన్ని చెప్తుంది. అసలు విషయం ఏంటంటే వాడి ప్రాణం వాడి శరీరంలో లేదు. అది పంచప్రాణాల రూపంలో 5 తుమ్మెదలలో ఉండి దగ్గర్లో ఉన్న ఒక పెద్ద రాయి కింద దాగి ఉంది. ఆ రహస్యం తెలిసాక ఇంక హనుమంతుడిని ఆపడం ఎవరితరం? వెంటనే ఆ రాయిని తన కాలెత్తో ఒక్క తన్ను తంతాడు. అంతే, దాని కింద నుంచి 5 తుమ్మెదలు బయటకొస్తాయి. వాటిని తన పాదంతో నలిపివేయగానే ఇక్కడ పాతాళలోకంలో మైరావణుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అలా రామలక్ష్మణుల్ని కాపాడతాడు. సో చూశారుగా, ఇది కేవలం బలానికి మాయకు మధ్య జరిగిన యుద్ధం కాదు, ఇది ధర్మం సాధించిన విజయం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే హనుమంతుడు మైరావణుడి సోదరి అయిన దుర్దండికి కూడా సహాయం చేశాడు. ఎందుకంటే ఆమె ధర్మం వైపు నిలబడింది. దీన్ని బట్టి మనకు తెలిసేదేంటంటే ఆయన రక్షణ ఎప్పుడూ ధర్మాత్ములకే, వాళ్ళు ఎవరైనా ఎక్కడివారైనా సరే. రామాయణంలో హనుమంతుడి పాత్ర ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి ఈ అద్భుతమైన మాటను వాడతారు. రామాయణమనే గొప్ప హారంలో 2 చివరలను కలిపి ఉంచే రత్నం అని. ఎందుకంటే సీతను రావణుడు ఎత్తుకెళ్లాక కథ ఆగిపోయినట్టు అవుతుంది. అప్పుడు హనుమంతుడే సముద్రాన్ని దాటి లంకను చేరి సీతమజాడ కనుక్కొని రాముడికి కబురు తెస్తాడు. ఆ తర్వాతే రామరావణ యుద్ధం మొదలవుతుంది. అంటే కథలోని 2 కీలక భాగాలను ఆయనే కలిపాడన్మాట. మొత్తానికి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే 1. హనుమంతుడి శక్తి ధర్మాన్ని కాపాడటానికే తప్ప వ్యక్తిగత ఇష్టాల కోసం కాదు. 2. ధర్మాన్ని పాటించేవాళ్లు ఎవరైనా సరే ఆయన వాళ్ళని రక్షిస్తాడు. 3. ఆయన బలానికి తెలివి, భక్తి, వినయం కూడా తోడయ్యాయి. అందుకే ఆయన అజేయుడు. చివరిగా చెడు మీద మంచి గెలవాలంటే హనుమంతుడులాంటి ఒక శక్తి ఖచ్చితంగా అవసరం. చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ధర్మానికి, న్యాయానికి ఇంతటి శక్తివంతమైన రక్షణ ఎప్పుడూ ఉంటుందన్నప్పుడు మన రోజువారీ జీవితంలో సరైన దారిలో నడవడం మనకు ఎంత బలాన్ని, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.